పీపుల్ ఆర్ టేకింగ్ ఫొటోస్. వాస్కో హోమ్ స్టే అంట. వాస్కో హోమ్ ఇట్స్ వెరీ ఓల్డ్ వన్. 1700 సెంచరీలో కన్స్ట్రక్ట్ చేశారు ఇది. 1700 సెంచరీ అంటే ద ఓల్డెస్ట్. సో మనకి ఇవి చాలా రేర్గా కనిపిస్తుంటాయి. ఇవి గోవాలో ఉంటాయి ఇట్లాంటివి కొన్ని మాన్యుమెంట్స్. అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చిన టైంలో. చాలా బాగుంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. వెరైటీగా ఉంది స్ట్రీట్స్లో. కాకపోతే ఈరోజు కొంచెం ఎండ ఉంది. ఎవ్రీడే డైలీ షో ఉంటుందంట కథకళి. దిస్ ఈస్ కాల్డ్ ఫోర్ట్ కొచ్చి బీచ్. అండ్ ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే వాస్కో డి గామా బీచ్ ఉంటుంది అనమాట. చాలామంది కొచ్చి ఒక స్టాప్ కింద తీసుకుని ఇక్కడ పెట్టుకుంటారు. కానీ కొచ్చి ఎర్నాకుళం నుంచి ఫోర్ట్ కొచ్చి వచ్చేయండి. ఒక 1 డే పెట్టుకోండి కంప్లీట్లీ. అండ్ ఇలాగ ఒక 1 కిలోమీటర్ ఉంటుంది ఫోర్ట్ కొచ్చి ఇది. అండ్ ఇలాగ ఒక 1 కిలోమీటర్ ఉంటుంది వాస్కో డి గామా బీచ్ అనమాట. బాగుంది, తినాలనిపించింది, చూడగా నోరు ఊరింది. ఇక్కడ మ్యాంగోస్ కూడా ఉన్నాయి, పచ్చి మ్యాంగోస్. అండ్ దిస్ ఇస్ పైనాపిల్. నా వెనకాల కూడా క్రౌడ్, ఫుల్ కంప్లీట్ క్రౌడ్. పీపుల్ ఆర్ లైక్ వాకింగ్ ఇన్ ద సాటర్డే మార్నింగ్స్ అనమాట. ఇది బాగా ఫేమస్. ఇలాగ ప్రతి చోట, ప్రతి చిన్న స్ట్రీట్ అవనివ్వండి, పెద్ద స్ట్రీట్ అవనివ్వండి, కంపల్సరీగా ఇలా ఫుట్పాత్స్ ఉన్నాయి. పెడస్ట్రియన్స్కి నడిచేలా ఫుట్పాత్స్ ఉన్నాయి. డిడ్ యూ సీ దిస్? 3/5/1505 నేమ్డ్ క్యాథడ్రల్ ఆన్ 1/2/1558. The cathedral church built in 1505 anta bhaiya. Good morning guys. So last day for day 1 Kochi చూసారు కదా. అండ్ దిస్ ఈస్ డే 2. మార్నింగ్ 11 అవుతుంది. రూమ్ చెక్అవుట్ చేసేసాము. అండ్ బ్యాగ్స్ రిసెప్షన్లో పెట్టేసి అండ్ వీఆర్ హెడింగ్ టువర్డ్స్ దిస్ వాస్కో డి గామా బీచ్ అనమాట. ఫోర్ట్ కొచ్చిలో చూడాల్సిన ప్లేస్ ఇది. చాలా బాగుంటుంది. నా వెనకాల కనిపిస్తున్నాయి కదా, ద ఓల్డ్ కన్స్ట్రక్షన్స్ అనమాట ఇవి. డచ్ పీపుల్ అంటే 1700 సెంచరీలో కన్స్ట్రక్ట్ చేసిన బిల్డింగ్స్, షాప్స్, బిల్డింగ్స్ అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంటాయి. బ్యూటిఫుల్ ఉంటుంది. చూడండి ఎంత ఓల్డ్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో. ఇక లైక్ ఓల్డ్ అండ్ క్యూట్గా ఉంటాయి, చాలా బాగుంటుంది. సో వాస్కో డి గామా బీచ్ పక్కనే దగ్గరే అక్కడ మనకి చైనీస్ ఫిషింగ్ నెట్స్ ఉన్నాయి. అండ్ వీ హ్యావ్ 2-3 సెయింట్ ఫ్రాన్సిస్ చర్చ్ ఒకటి ఉంది. తర్వాత మాంటిచెరీ ప్యాలెస్ ఒకటి ఉంది. డచ్ సెమిటరీ ఒకటి ఉంది. సో వీ హ్యావ్ ఫ్యూ అదర్ ప్లేసెస్ చూద్దాం. ఓకేనా, లెట్స్ గో. గైస్, డిడ్ యూ సీ దిస్? ఆల్ ద వాల్స్ వర్ లైక్ పెయింటెడ్ అనమాట. పెయింట్ వేసి ఒక ఫారినర్స్ ఎక్కువ తిరుగుతూ ఉంటారు. స్ట్రీట్ చూసారా ఎలా ఉందో? సేమ్ లైక్ మనకి ఆ డచ్ ఫీలింగ్, ఆ డచ్ కన్స్ట్రక్షన్ ఫీలింగ్ అది కనపడుతూ ఉంటుంది. బ్యూటిఫుల్ కదా. సో ఇక్కడ ఇవన్నీ వేసి ఉన్నాయి, షార్క్ అవి అన్నీ వేసి ఉన్నాయి. పీపుల్ ఆర్ టేకింగ్ ఫొటోస్. వాస్కో హోమ్ స్టే అంట. వాస్కో హోమ్ స్టే ఇది హోటల్ యాక్చువల్లీ. చూడండి ఎంత ఓల్డ్. గైస్, డిడ్ యూ సీ దేర్? ఇట్స్ వాస్కో డి గామా అండ్ దిస్ ఈస్ సెయింట్ ఫ్రాన్సిస్ సిఎస్ఐ చర్చ్. ఇట్స్ వెరీ ఓల్డ్ వన్. 1700 సెంచరీలో కన్స్ట్రక్ట్ చేశారు ఇది. యూ సీ దట్ గైస్? వెరీ ఓల్డ్. డచ్ పీపుల్ వారు కట్టారనమాట ఈ చర్చ్. ఇన్సైడ్ ద చర్చ్ గైస్ చూడండి ఎంత ఓల్డ్ కన్స్ట్రక్షన్ ఉందో. 1724లో కన్స్ట్రక్ట్ చేశారు ఈ చర్చ్. వావ్, దిస్ ఇస్ సో ఓల్డ్ అండ్ సో బ్లెస్డ్ టు సీ దిస్. ఇన్సైడ్ ద చర్చ్, లుక్ అట్ దిస్. వావ్, దిస్ లుక్స్ సో బ్యూటిఫుల్. 1700 సెంచరీ అంటే ద ఓల్డెస్ట్. లోపల ఫొటోస్ తీసుకోవచ్చు అంట. బట్ దే ఆర్ నాట్ అలౌవింగ్ టు కవర్ వీడియో. సో జస్ట్ చిన్న వీడియోనే చూపించగలిగాను. వీ హ్యావ్ దిస్ డచ్ సెమిటరీ రోడ్. లోపలికి వెళ్తే డచ్ సెమిటరీ రోడ్ అనమాట. ఓల్డ్ బిల్డింగ్స్ కనబడుతుంటాయి. ఈ ప్లేస్ అంతా కూడా దిస్ వాజ్ ఆల్ కన్స్ట్రక్టెడ్ ఇన్ 17th సెంచరీ. అప్పటి నుంచి బిల్డింగ్స్ అలా ప్రిజర్వ్ చేయబడుతున్నాయి అనమాట. దిస్ ఇస్ ద మలబార్ ప్యాలెస్, మలబార్ హౌస్ అంట. అండ్ బర్నార్డ్ బంగ్లా ఇదిగోండి. అప్పట్లో చెప్పాను కదా, ద బర్నార్డ్ బంగ్లా. దిస్ లుక్స్ లైక్ దిస్. బ్యూటిఫుల్ కదా. సో మనకి ఇవి చాలా రేర్గా కనిపిస్తుంటాయి. ఇవి గోవాలో ఉంటాయి ఇట్లాంటివి కొన్ని మాన్యుమెంట్స్. అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చిన టైంలో వీళ్ళందరూ ఇట్లా ఉండేది. సో దట్ ఈస్ లిల్లీ స్ట్రీట్. యు సీ గైస్, లిల్లీ స్ట్రీట్. This is Bernard Bangla. Nice. This is Lilly Street అంట. బాగుంది కదా, వెరైటీగా. చూద్దాం. నైస్.
బాగుంది భయ్యా, వెరైటీగా ఉంది. డచ్ వాళ్ళ సామ్రాజ్యంలో కట్టిన బంగ్లాలు, బిల్డింగ్లు ఇవే. చాలా బాగుంది ఫ్రెండ్స్, చాలా బాగుంది, వెరైటీగా ఉంది స్ట్రీట్స్లో. కాకపోతే ఈరోజు కొంచెం ఎండ ఉంది. నిన్న మటుకు ఫుల్ కూల్ ఉంది. నిన్న తిరిగేసి ఉంటే సరిపోని అనిపించింది. కాకపోతే బాగా ఎండ ఉంది ఈరోజు. ఆల్మోస్ట్ టైం 11 అవుతుంది, అప్పుడే 30 degrees టెంపరేచర్ అలా ఉంది. గుడ్. లుక్ ఎట్ దిస్ హోటల్స్ బ్రో, భలే ఉన్నాయి. హెరిటేజ్ అంట, నేపియర్ హెరిటేజ్ లైఫ్ స్టైల్ స్టోర్ అంట. నైస్, ఇస్ గుడ్. ఎవ్రీడే డైలీ షో ఉంటుందంట కథకళి. 5 PM to 6 PM అండ్ 6 PM to 7 PM షో. తెయ్యం అండ్ కలారి అనేది ఇంకోటి ఏదో ఉంది కింద, 7:15 to 8 PM. దిస్ కొచ్చి ఫోక్కోర్ అంట, ఓడియం. నైస్ కదా. ఇక్కడే ఇందులోనే జరుగుతాయి అనుకుంటా. ఈస్ట్ ఇండీస్ రెస్టారెంట్ అంట, మళ్ళీ ఉంది కదా. గైస్, దిస్ ఈజ్ అన్ అనదర్ బ్యూటిఫుల్ థింగ్. టాకోర్ హౌస్ అంటారు దీన్ని. ఇది కూడా చాలా ఫేమస్ ఇది. సో గైస్, ఈ టాకోర్ బిల్డింగ్ ఉంది కదా, దీని లోపలికి ఎంట్రీ లేదంట, కంప్లీట్ క్లోజ్డ్ ఉంది, ఎవరు ఉండట్లేదు దీంట్లో. ఆ టాగూర్ బిల్డింగ్ వెనకాలే మనకి ఫోర్ట్ కొచ్చి బీచ్ ఉంది. దిస్ ఈస్ కాల్డ్ ఫోర్ట్ కొచ్చి బీచ్. అండ్ ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే వాస్కో డి గామా బీచ్ ఉంటుందండి. అండ్ ఇలాగ ఒక 1 kilometer ఉంటుంది ఫోర్ట్ కొచ్చి ఇది. అండ్ ఇలాగ ఒక 1 kilometer ఉంటుంది వాస్కో డి గామా బీచ్ అనమాట. పైనాపిల్ అండ్ లైట్గా సాల్ట్ అండ్ కారంతో కలిపి పౌడర్లో చల్లాడు. సెల్లింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ ద బీచ్. బాగుంది, తినాలనిపించింది, చూడగా నోరు ఊరింది. ఇక్కడ మ్యాంగోస్ కూడా ఉన్నాయి, పచ్చి మ్యాంగోస్. అండ్ దిస్ ఈస్ పైనాపిల్. నేను మార్నింగ్ తింటుంటాను, బ్రేక్ఫాస్ట్ చేయలేదు, సో బాగా ఆకలేసింది. సో మీటింగ్ దిస్, ఇట్స్ గుడ్, టేస్టింగ్ గుడ్. సాటర్డే మార్నింగ్ చాలామంది వచ్చారు గైస్, మొత్తం అందరూ కూడా సెంట్స్ ఇలా రోడ్ల మీద సెంట్లు అమ్ముతూ ఉంటారు. బాగుంది, ఇక్కడ క్యూట్ ఉంది మార్కెట్. పీపుల్ ఆర్ ఆల్రెడీ ఫ్లడ్డింగ్. సో ఈవినింగ్ ఇంకా ఎక్కువ క్రౌడ్ ఉంటుంది అనుకుంటా. సో మొత్తం అంతా క్రౌడే, నా వెనకాల కూడా క్రౌడే, ఫుల్ కంప్లీట్ క్రౌడ్. పీపుల్ ఆర్ లైక్ వాకింగ్ ఇన్ ద సాటర్డే మార్నింగ్స్ అనమాట. ఇది బాగా ఫేమస్. బాగుంది, మొత్తం అందరూ యూత్ గోల్ కింద ఉంది, ఫుల్ భలే ఉంది. చైనీస్ నెట్స్ అనమాట. వీళ్ళు ఈ విధంగా ఫిషింగ్ చేస్తూ ఉంటారు. చాలా వెరైటీగా ఉంటాయి ఇవి. సడన్గా లెగిస్తాయి అనమాట. చూడండి, గాళ్ళు పైకి నేర్చుకుంటున్నారు అక్కడ, పైకి తీస్తున్నారు, నెట్ వేస్తారు, సడన్గా లాగుతారు అన్నమాట పైకి. అందులో ఏమైనా చేపలు పడతాయేమో అని సింపుల్గా. అండ్ మెరైన్ అలా నడుస్తుంటే ఇక్కడ ఫిషెస్ కూడా అమ్ముతున్నారు. గోల్డెన్ ఫిష్లు ఉన్నాయి, సీ ఫిష్ అంతా సీయే. నైస్ కదా. అండ్ ఫారినర్స్ కూడా చాలామంది వస్తున్నారు గైజ్, దర్ లైక్ వాకింగ్ ఆల్ ద కొచ్చిన్ వే. దిస్ బాగుంది, చాలా వెరైటీ ఉంది ఇదంతా. పీపుల్ ఆర్ లైక్ రియల్లీ చిల్లింగ్ అవుట్ ఇన్ కొచ్చి, ఫోర్ట్ కొచ్చి. నైస్ గైస్, హబీబీ కమ్ టు ఫోర్ట్ కొచ్చి. అండ్ ఇవంతా కూడా చేపల మార్కెట్ అనుకుంటా ఇదంతా కూడా. ఇది వాస్కో డి గామా బీచ్. ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతే కనుక ఫోర్ట్ కొచ్చి బీచ్ అనమాట. ఇట్ ఈస్ సో కూల్, గుడ్ కదా, చాలా బాగుంది. చూసారా ఇక్కడ ప్లేసెస్ కూడా, ద ప్రిన్సెస్ స్ట్రీట్ అని, బర్గర్ స్ట్రీట్ అని, ద బర్గర్ స్ట్రీట్ అంట. బిల్డింగ్స్ చూడు ఎలా ఉన్నాయి, అది బంగ్లా అనుకుంటా, కానీ ఒకప్పుడు ఇవన్నీ బంగ్లాస్, ఇవన్నీ ఆప్షన్లో రెస్టారెంట్ వాళ్ళు కొంతమంది కొనుక్కొని వాడిని కన్వర్ట్ చేశారు రెస్టారెంట్స్ కింద. సో నైస్. మిల్లో ఆర్ట్ గ్యాలరీ, రకరకాలు ఉన్నాయి. సీ లుక్ ఎట్ దట్, ఇట్స్ బిగ్, సో బిగ్. జెట్టి రెస్టారెంట్ భలే ఉంది కదా. యాక్చువల్లీ ఇవన్నీ కూడా ఓల్డ్ బిల్డింగ్స్ ఇవన్నీ. అండ్ యు నో వాట్, ద గుడ్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఇలాగ ప్రతి చోట, ప్రతి చిన్న స్ట్రీట్ అవనివ్వండి, పెద్ద స్ట్రీట్ అవనివ్వండి, కంపల్సరీగా ఇలా ఫుట్పాత్స్ ఉన్నాయి. పెడెస్ట్రియన్స్కి నడిచేలాగా ఫుట్పాత్స్ ఉన్నాయి. కానీ ఇది చిన్న స్ట్రీట్ అవడం వల్ల ఒక సైడే ఉంది. సో పక్కాగా మీరు కొచ్చిలో ఎక్కడికి వెళ్ళండి, మెయిన్ సెంటర్స్ అవనివ్వండి, చిన్న చిన్న గల్లీలు అవనివ్వండి, పక్కాగా ఇలాగ పెడెస్ట్రియన్స్ నడిచేయడానికి సేఫ్టీ బ్యారిగేట్స్ కూడా పెట్టారు. బాగుంది యాక్చువల్లీ, చాలా నచ్చింది నాకు ఈ కాన్సెప్ట్. గైస్, కెన్ యూ సీ దిస్? దిస్ ఈజ్ నైస్ కదా. శాంటా క్రూజ్ క్యాథెడ్రల్ బలిసిలా అంట. ఫస్ట్ చర్చ్ బిల్ట్ ఆన్ 3/5/1505. గైస్, డిడ్ యూ సీ దిస్? 3/5/1505. నేమ్డ్ క్యాథెడ్రల్ ఆన్ 1/2/1558. చాలా ఓల్డ్. సండే హోలీ మాస్, మలయాళం అంటే ప్రేయర్స్ అవి ఎక్కడెప్పుడు ఉంటాయి ఏంటి అని చెప్పారు. వీక్ డేస్ కూడా డైలీ ప్రేయర్స్ ఉంటాయంట. వావ్ dudes, look at that, this is so beautiful. The cathedral church built in 1505 anta bhaiya, look at that.
అండ్ యు నో వాట్, ఇది ఒక చాలా డిఫరెంట్ కనిపిస్తుంది ఇక్కడ. యాక్చువల్లీ మనకి గుళ్ళో గజస్తంభాలు అంటారు ఇవి, అలా ఉంది. కానీ ఇక్కడ వీళ్ళు ఫ్లాగ్స్ ఎగరడానికి, ఫ్లాగ్ హోస్టింగ్ చేయడానికి యూజ్ చేస్తారంట. వావ్, లుక్ ఎట్ దట్ బాయ్స్. Dudes, how is the Fort Kochi? Hope you all liked it. And we are almost back to the hostel. మొత్తం అంతా తిరిగేసాము, ఎర్నాకుళం, కొచ్చి అండ్ కొచ్చిన్, ఫోర్ట్ కొచ్చి అన్నీ చూసాము. దిస్ వాజ్ ఆల్ గుడ్ అండ్ ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్. హోప్ మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నా. సో ఫైనల్లీ దిస్ ఈస్ ద వీడియో. హోప్ యూ ఆల్ లైక్డ్ ఇట్. అండ్ నెక్స్ట్ గెస్ వాట్, నెక్స్ట్ నేను ఎక్కడికి వెళ్తున్నానో చెప్పనా? కేరళలో చెప్పను, మీకు వెళ్ళాక చూపిస్తాను. సో అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ అండ్ వెయిట్ ఫర్ మై నెక్స్ట్ వీడియో. బై గాయ్స్, టేక్ కేర్.